హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు సినీ జోష్. మీలో ఎంతమంది లవ్ టుడే సినిమా చూశారు? ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీలోనే ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. తమిళంలో లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తే దాని నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగానే కాకుండా లవ్ టుడే సినిమాకు దర్శకత్వం వహించి అటు డైరెక్టర్ గాను సక్సెస్ అయ్యాడు ప్రదీప్. ఇక ప్రస్తుతం డ్రాగన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు కూడా హీరోగా, రచయితగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్స్ అనేది వేగంగా జరుగుతున్నాయి. బట్ తాజాగా చెన్నైలో జరిగిన డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ప్రదీప్ రంగనాథన్ కెరీర్లో తొలినాళ్లలో సినీ రంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను అయితే పంచుకున్నాడు. అందులో తాను హీరో అని తెలియగానే ఎంతో మంది హీరోయిన్స్ అనే వాళ్ళు రిజెక్ట్ చేశారట. అయితే ప్రదీప్ మాట్లాడుతూ, నన్ను చాలా మంది కిందకి లాగాలని ప్రయత్నిస్తున్నారు. నేను చూస్తూనే ఉన్నాను. కానీ నేను పెరుగుతున్న మొక్కను కాబట్టి మొక్క మానవడానికి కొంత సమయం అనేది పడుతుంది అండ్ కష్టపడుతుంది కూడా. నేను కూడా ఇలాగే సవాళ్లు స్వీకరిస్తూ మరింత బలంగా ఎదుగుతాను. నేను హీరోగా నటించిన ఫస్ట్ మూవీ లవ్ టుడే విషయానికి వస్తే, ఈ సినిమాకు హీరోయిన్ దొరకడం చాలా కష్టమైందని, నేను హీరో అనగానే చాలామంది హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. నాతో నటించేందుకు చాలామంది హీరోయిన్స్ ఆలోచించారు కూడా. ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు. మరికొందరేమో నిజాయితీగా నా పక్కన చేయననే పెద్ద స్టార్లతో మాత్రమే నటిస్తామని చెప్పారు. సో ఆ నిజాయితీకి థ్యాంక్స్ చెప్పుకొచ్చాడు. అలాగే ఇప్పుడు తాను నటిస్తున్న డ్రాగన్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుందని, కాలేజ్ రోజుల్లో అనుపమ నటించిన ప్రేమం సినిమా చూశానని అండ్ ఇప్పుడు ఆమెతో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇక డ్రాగన్ సినిమాకు డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కేఎస్ రవికుమార్, మెస్కిన్ విజయ్ సిద్ధు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా అయితే ఫిబ్రవరి 21న విడుదలవుతుంది.